ఇప్పుడు విశాఖపట్నంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ అనౌన్స్ చేసింది. అట్లాగే మొన్న లోకేష్ గారు కోకనజెంట్ ప్రారంభోత్సవం కూడా చేశారు సాఫ్ట్వేర్ కంపెనీ. ఎలా అనిపిస్తుంది మీకు? సో మనకి ఇక్కడ గూగుల్, యాక్సెంచర్, ఇంకా మన కాగ్నిజెంట్ ఇవన్నీ వచ్చాయి. సో బెస్ట్ ప్లేస్ ఏదంటే సో మనం ఇక్కడే ఉంటే మనకి జాబ్స్ గట్ట వస్తున్నాయి. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దాంతో పాటు మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటూ ప్లస్ మన స్టేట్ డెవలప్మెంట్ కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది కదా. ఇది మాత్రం మన స్టేట్ కి అలాగే మన యూత్ కి చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? అతను రాగానే ఒక మెగా డిఎస్సీ తీయడం కానీ, ఒక నోటిఫికేషన్ వేయడంలో కానీ, ఒక కంపెనీస్ తేడంలో కానీ ఎలా అంటారు? ఇప్పుడు మనం డెవలప్మెంట్ వైస్ చూసుకుంటే చాలా వ్యాస్ట్ డెవలప్మెంట్ అయితే ఉందని మాత్రం చెప్పాల్సింది. ఎందుకంటే అది ఒప్పుకోవాల్సిన విషయం. అది ఇప్పుడంటే మాకు కావాల్సింది మాత్రం ఎడ్యుకేషన్ సెక్టర్, ఐటీ సెక్టర్. మా పరంగా మేము చూసుకుంటే మాత్రం మాకు మాత్రం ద బెస్ట్ అయితే ఉంది. ప్రెసెంట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని వచ్చిన కంపెనీస్ రాలేదు. సో ఈ ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మా పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ మాత్రం చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటది, అందులో డౌట్ లేదు. మీరు చూసినట్లయితే ఒక మైక్రోసాఫ్ట్ తో అక్కడ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన విశాఖపట్నంకి ఈ గూగుల్ సంస్థ రావడం వల్ల, ఈ కాగ్నిజెంట్ రావడం వల్ల ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం. అది డౌట్ లేదన్న. గూగుల్ మనం ఏం చిన్న కంపెనీ కాదు కదా. గూగుల్ ఎలాంటిదో మనకి తెలిసింది. అలాంటి గూగుల్ మన స్టేట్ లో, అది మన విశాఖపట్నం అన్నది అనేది మనకు గర్వకారణం అనేది చెప్పుకోవాల్సింది. ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఈ గవర్నమెంట్ మీద. అందులో డౌట్ అయితే లేదన్న. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? ఐటీ సెక్టర్. ఎందుకంటే మేము చేయాల్సింది అక్కడే. ఐటీ సెక్టర్ మన స్టేట్ లోనే ఉన్నప్పుడు దాన్ని మనం బయటకు ఎందుకు పంపించుకుంటాం? మేము ఎందుకు బయటకు వెళ్తాం? ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటాం?